మనకి కళలు వస్తుంటాయి కదా సార్ గురుగారు. కళలు వాటి ప్రభావాలు ఈ 2026 సంవత్సరం అంతం వరకు కూడా మీకు వచ్చే కళలు ఎలా ఉంటాయి, వాటి యొక్క ప్రభావం వల్ల మీ జీవనంలో ఎలా ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూద్దాం. ముందుగా ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం. కృష్ణం వందే జగద్గురం అర్జునం వందే జగదేక వీరం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనకి ఏదైనా కొండ ఎక్కుతున్నట్టు కళలు వచ్చినాయి అనుకోండి, ఏమండి బాబాయ్ చచ్చిపోతామండి, కొండ ఎక్కుతున్నట్టు కళలు వస్తున్నాయండి అని చాలా మందికి సందేహాలు వస్తాయి. కొండ ఎక్కుతున్నట్టు వస్తే మీరు జీవితంలో పైకి వస్తున్నట్టు లెక్క. ఏమంటే నీళ్ళు వచ్చినాయండి కళ్ళలోకి, ఏమంటే నీళ్ళు వస్తే అందులో తెల్లగా నీళ్ళు ఉన్నాయనుకోండి, బురద నీళ్ళు కాకుండా మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతున్నాయి అని అర్థం. అలాగే బురద నీళ్ళు ఉంటే కష్టాల్లో కూరుకుపోతున్నారు అని వస్తాయి. చాలా మందికి చూడండి, దేవలోకంలోనో ఏదో ఒక లోకంలో ఉన్నటువంటి మహాకాళి గుడి, కనకదుర్గాదేవి గుడి ఇది కళ్ళలోకి వస్తున్నాయండి అని చెప్పి చాలా మంది శిష్యులు నాకు చెప్తూ ఉండేవారు. అది ఎలా ఉంటాయంటే నీళ్ళల్లో, నదుల నీళ్ళల్లో, ఆ గుడి ఎక్కడో ఉంది, కొన్ని వందల ఎకరాల్లో ఉన్నట్టుగా పెద్ద ప్రాంతం, నది నీళ్ళు వచ్చేస్తే ఆ నది పైన తేలుతూ ఆ నది దాటుతూ ఉంటే అక్కడ కాళికాదేవి, ఆ పక్కనే దుర్గాదేవి బొమ్మలు, గుడి లోపల అద్భుతం అసలు. అలాంటి ఈ కళ దేవతలు కళ్ళకు వచ్చారనుకోండి, నీళ్లు మీ కష్టాలు త్వరలో పోతున్నాయి అని. అలాగే రైలు ప్రయాణము, విమాన ప్రయాణము, బస్సు ప్రయాణము వచ్చిందనుకోండి, మనకి ఇంకా హ్యాపీ మన యమధర్మరాజు దగ్గరికి ప్రయాణం చేస్తున్నట్టు ఫలితం అన్నమాట. అలాగే మనకి చిన్న పిల్లల కళ్ళకు వచ్చారనుకోండి, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, చిన్న పసిపిల్లలు వస్తే కనుక గాలి కళ్ళలోకి వచ్చినాయి, దెయ్యాల కళ్ళలోకి వచ్చినాయి అని అంటూ ఉంటారు. అలాగే చక్కగా మనకి ఎప్పుడూ కూడా పర్వతాలు, దేవతలు వీళ్ళందరూ వస్తున్నారంటే ఏంటంటే మనకి కేతు గ్రహము మన జన్మ లగ్నములో కానీ జన్మ రాశిలో కానీ వచ్చినప్పుడు దాని యొక్క ధర్మం వలన మనకి అలా వస్తుంది అని. అలాగే కొంతమందికి శ్మశానాల కల్లోకి వస్తుంటాయి. ఆ శ్మశానాల కల్లోకి వస్తూ ఉంటే మనకి ఏమవుతుందంటే మనకి గాలి ధూళి అని అనుకుంటాం. అది చెడ్డో తెలీదు, శ్మశానం కల్లోకి వస్తే మంచి అవుతుంది, భయం వేస్తుంది ఒక పక్క నుంచి. అంటే శివుడు శవం కల్లోకి వస్తుంది, శివుడు అనమాట. మరుభూమి కైలాసం కల్లోకి వచ్చినంత గొప్పది అనమాట. అటువంటి అప్పుడు మనం ఏం చేయాలండి అంటే నిద్ర లేచి టెప్పిమని మంచి కళలు వస్తున్నప్పుడు మనం సాధన చేయాలి, జపాలు చేయాలి. లేచి చక్కగా జపాలు చేసినప్పుడు మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక రక్తం కల్లోకి వస్తుంది, మాంస పదార్థాల కల్లోకి వస్తాయి. రక్తం కల్లోకి వస్తే కుజగ్రహము అనుకూలత లేదు అని అర్థం. ఇంకా ఏదన్నా ఎవరన్నా మర్డర్ చేసేసినట్టు కానీ, లేకపోతే చేపల్ని కోళ్ళని కోసేసినట్టు కానీ, మేకల్ని వీటిని ఇవన్నీ కూడా మన కల్లోకి వస్తే కనుక త్వరలో మనకి యాక్సిడెంట్లు జరగబోతున్నాయి, లేకపోతే కొన్ని అప్పల బాధలు జరగబోతున్నాయి అని అర్థం అన్నమాట. అదేవిధంగా మనకి ఇంకా కళ్ళలోకి ఏమొస్తాయి, వ్యాపారం చేస్తున్నట్టు, షాపుల్లో కూర్చున్నట్టు, ఇలా మనకి అది ఉంటే యావరేజ్గా వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు అని కళ్ళలోకి మనకి వచ్చినట్టు. అలాగే స్త్రీలతో రమిస్తున్నట్టు కళ్ళలోకి వస్తాయి. ఆ రమించడం అనేటటువంటి కళ చాలా మంచి కళ అనమాట. కాబట్టి మనకి ధన లాభము, అలాగే అశుద్ధము, మనం ఎక్స్క్రిషన్, మనము అశుద్ధ పదార్థాలు, ఆవు పేడ, మనిషి పేడ, ఇలాంటివన్నీ కూడా కళ్ళలోకి వస్తే మనిషి అశుద్ధము, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అండి మనకి త్వరలో ధనవంతులు కాబోతున్నాము. అలాగే చేపల కళ్ళలోకి వచ్చినాయి అనుకోండి, చేపల కళ్ళలోకి వస్తే ఆ చేపల త్వరలో మనకి కష్టాలు ఈదుతున్నాము అని అర్థం. పాముల కళ్ళలోకి వస్తాయి, పాముల కళ్ళలోకి వచ్చినప్పుడు దేవతా జాతి సర్పాలు కనుక మనకి కళ్ళలోకి కనుక వచ్చినట్లయితే మనకు తప్పకుండా మనకి కష్టాల నుంచి మనం విముక్తులు అవుతున్నాము అని అర్థం. అయితే పాము మామూలు ఆర్డినరీ పాము కనుక కళ్ళలోకి వస్తే ఒక దెయ్యము కళ్ళలోకి వచ్చినట్టు, గాలి స్పిరిట్ కళ్ళలోకి వచ్చినట్టు. కానీ అదే మనకి కాటు వేసినట్లయితే తప్పకుండా అది మనల్ని మంచి జరగబోతుంది త్వరలో అని. ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా
12 రాష్ట్రాల వారికి ఈ నవంబర్ నెల 2025 సంవత్సరం నుంచి డిసెంబర్ 31 2026 సంవత్సరం వరకు జరిగేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, కలర్ రూపంలో మీకు జాతకం ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. మన మొబైల్ నెంబర్ మన ఆస్ట్రాలజర్ కాబట్టి మన యొక్క ఫోన్ నెంబర్ కొట్టగానే మన పేరు కొట్టగానే గూగుల్లో వేరే వాళ్ళు దొంగ జ్యోతిష సెంటర్లో పెట్టుకుంటున్నారు, దొంగ విధవలు కొంతమంది వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టుకుంటున్నారు. ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మన అమెరికా నెంబర్కి మీరు కాల్ చేయండి. మన కార్పొరేట్ ఆఫీస్, యుఎస్ ఆఫీస్, మన గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు బాబా క్వార్టర్స్ అది. తర్వాత ఆల్ ఇండియాలో మొత్తం 300 బ్రాంచీలు, 600 సెంటర్లలో 200 దేశాల పైగా ఉన్నటువంటి ఆనంద్ మార్గ ఆశ్రమం బాబా క్వార్టర్స్ అది. దాని గురుదేవుల యొక్క అనుగ్రహము మనకి ఉంది కాబట్టి మీ అందరికీ అది రావాలని చెప్పి నాసా రిపోర్ట్స్ను ఆధారంగా చేసుకొని, అలాగే మనము ఈ యొక్క టైమ్ లైన్ ఫ్యాక్చర్ అండ్ జీపీఎస్ సిస్టమ్తో ట్రాకింగ్ చేస్తూ మనము ఈ యొక్క జాతకాలు జీపీఎస్ సిస్టమ్తో జాతకాలు చెప్పడం జరిగింది. అండ్ డిఆర్డిఎల్లో ఉన్నటువంటి జీపీఎస్ సిస్టమ్ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ కోసం నాతో సేమ్ మా యూనిట్లో ఉన్న వాళ్ళు ఎలా మీరు ట్రాక్ చేస్తారు, ఎలా ఏ విధంగా అంటే అది లేదనమాట. దాని నుంచి నాసా రిపోర్ట్స్ నుంచి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ని బట్టి ఆధారంగా వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇలాంటివన్నీ కొన్ని టెక్నికల్ ఫ్యాక్టర్స్, యాంగులర్ మొమెంటం ఇలాంటివన్నీ, లీనియర్ మొమెంటం ఇలాంటివన్నీ కూడా మనం తీసుకొని మనం చెప్పడం జరుగుతుంది. మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని, పూర్వీకులు ఇచ్చినటువంటి జ్యోతిష శాస్త్రాన్ని మిళితం చేసి చెప్పాల్సి వస్తుంది. అద్భుతమైనటువంటి జ్యోతిష విశ్లేషణని మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతోంది. కాబట్టి మీరు డబ్బులు ఎంతండి ఇలాంటి కంగారు పడాల్సిన పని లేదు. అనాథ పిల్లలకి సేవ చేసుకోవాలా, సాధువులకి సేవ చేసుకోవాలా, రెమెడీస్ కోసం లక్షల రూపాయలు మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు. మేమంతా కూడా మరి వివిధ ఆనంద్ మార్గ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి, సాధువులకి 10,000 మంది సాధువులు ఉన్నారు, ఒకళ్ళిద్దరికి కాదు చేశారు. బట్ అలాంటి ఆశ్రమాలు మనకు చాలా ఉన్నాయి. కాబట్టి ఎంతసేపు కూడా మీరు కూడా ఇండైరెక్ట్గా చేయండి, డైరెక్ట్గా చేయండి. అనాథ పిల్లలకి, పేదవారికి, వికలాంగులకి, వీళ్ళందరికీ కూడా సాధువులకి, సత్పురుషులకి చేసుకున్నప్పుడు మాత్రమే అవుతుంది. మీరందరూ కూడా గోల్డ్ ఎక్కువగా దొరుకుతుందని చెప్పి, ఎక్కువ రేట్లు దొరుకుతుంది అని చెప్పి వాళ్ళకి ఇచ్చుకోవడం, గర్ల్ ఫ్రెండ్స్కి ఇచ్చుకోవడం డబ్బులు, ఆ తర్వాత ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్లో మనం పెట్టుకొని లాస్ అయ్యాము. వీటన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఈ యొక్క హోమాలకి లక్షల రూపాయలు ఏవి ఖర్చు లేకుండా సింపుల్గా, ఆనెస్ట్గా ఈ యొక్క మీరు అనాథ పిల్లలకి సేవ చేసుకోవడం, సాధువులకు సేవ చేసుకోవడం ద్వారా మనము ఈ కర్మల నుంచి తప్పించుకుంటే 12 రాశుల మీదే కాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దాని ఫలితాలుగా ఉంటాయో మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాష్టమ రాహు, పంచమ శని జరుగుతుందని మనందరికీ కూడా తెలుసు. మరి ఇటువంటి వాళ్ళందరికీ కూడా వినాయకుడు కల్లోకి రావడం, అలాగే అష్టమ గురుడు నడుస్తూ ఉన్నాడు. ఈ నవంబర్ నెలలో మనకి కర్కాటకంలోకి చక్కగా గురుగ్రహం రావడం జరిగింది. మళ్ళీ ఆయన ఏం చేస్తాడంటే చక్కగా మనకి ఈ సంవత్సరాంతం వరకు మే 14 వరకు మళ్ళీ డిసెంబర్ 5 తర్వాత మనకి మిథునంలోకి వెళ్ళాం. ఆ తదనంతరం చక్కగా కర్కాటకంలో ఉండడం మే 14, 2026 తర్వాత ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుని మీరు బ్రెయిన్లెస్ గా పనిచేస్తున్నప్పటికీ కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహంతో మీరందరూ కూడా మీ తప్పులను సరిదిద్దుతో కాపాడుతూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఎక్కువ కొండల కల్లోకి వస్తూ ఉంటాయి, తేళ్లు కల్లోకి వస్తుంటాయి, చీమల కల్లోకి వస్తూ ఉంటాయి, పాల పిట్టల కల్లోకి వస్తూ ఉంటాయి. అందువల్ల మిక్స్డ్ రిజల్ట్స్ అనమాట ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. కాబట్టి విద్యార్థులందరూ కూడా అధికంగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ కష్టపడితేనే రిజల్ట్స్ వస్తాయి మనకి. ఇది విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే చెత్త ఫ్రెండ్స్తో మనం ఫ్రెండ్షిప్లు చేయకూడదు. వాళ్ళు ఆడలేనా మగలేనా. మనము వెరీ ప్రాక్టికల్గా ఉండేటటువంటి వాళ్ళు, సర్వీస్ మైండ్ ఉండేటటువంటి వాళ్ళు, మంచి వాళ్ళతో మనం తిరగాలన్నమాట. అండ్ ఈ రకమైనటువంటి ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయాలు చెప్పబోయే బాబు ఎన్ని మాకు ఎందుకు అనుకుంటారు. ఆదాయాలు బ్రహ్మాండంగా ఉంటాయి. వెజిటబుల్ మార్కెట్ రైతులు వెజిటబుల్ మార్కెట్ వాళ్ళకి అమ్మేయడము, వాళ్ళు కమిషన్ ఏజెంట్స్ బాగా డెవలప్ అవ్వడము అనేటటువంటి జరుగుతుంది. అండ్ రైతులు కూడా మనకి ఈ వృశ్చిక రాశి వారి రైతులు ఎంత చక్కగా వ్యవసాయం చేసినప్పటికీ కూడా పైకి రాలేకపోతారు. ఇక
వీళ్ళు అప్పులు చేసిన అప్పులన్నీ కూడా తీర్చలేకపోతా ఉంటారు. కొత్త కొత్త అప్పుల కోసం ట్రై చేస్తుంటారు. అయితే అప్పులు పిల్లలు కూడా మిమ్మల్ని మనశ్శాంతికి గురి అసలు లేకుండా చేస్తూ ఉంటారు. మీకు కోల్డ్ స్టోరేజ్ వ్యాపారాలు, ఇంటీరియర్ డెకరేషన్లు, బిల్డింగ్లు, ఫ్యాన్సీ స్టోర్స్, స్వీట్ షాప్స్ ఇటువంటి బిజినెస్లన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా పైకి వస్తారు. ఇలా మిగతా మీ పర్సనల్ చార్ట్లో మనం చూసి చూద్దామని కూడా. అండ్ ఇప్పుడు ఇంకా ఏం పరిహారాలు ఉంటాయి అనేటటువంటిది మనం తెలుసుకుందాం. ఈ రాశి వారు మనకు వచ్చినటువంటి కళల్ని క్రోడీకరించిన తర్వాత రావి చెట్టు చుట్టూ తిరుగుతూ పగలు 6 గంటలు సూర్యోదయం అయిన తర్వాత నుంచి మళ్ళీ సూర్యాస్తమం 5:30 లోపల మాత్రమే ఓం శనీశ్వరాయ నమః అంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయాలి. మొట్టమొదటిది. ప్రతిరోజు కనుక చేసినట్లయితే రోజుకు 11 సార్లు, శనివారం నాడైతే 108 సార్లు చేయాలి. ఇకపోతే రెండవది వచ్చేసరికి మారేడాకులతో శివలింగం పైన మీరు వేసుకుంటూ ఓం నమః శివాయ అంటూ మీరు శివుడికి అభిషేకం చేసుకోవాలి. దేవాలయాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. కుదురునో వెళ్ళండి, లేని వాళ్ళు ఇంటి దగ్గర చేసుకోండి ఓం నమః శివాయ అంటూ. అలాగే ఈ యొక్క దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ గురు చరిత్ర పారాయణ చేసుకోవాలా. ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ మీరు దత్త ప్రదక్షిణలు చేసుకోవాలి. గణగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం మీరు చేసుకోవాలా. ఆ గురువు యొక్క అనుగ్రహం చాలా అత్యంత ఆవశ్యకతమైనటువంటిది. అలాగే నల్ల నువ్వుల్ని కిలో పాపు, నల్లని వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే సున్నుండల్ని, మనము మినపపిండితో చేసినటువంటి సున్నుండల్ని లేదా మినప రొట్టెల్ని, మినపతో సంబంధమైనటువంటి ఆ పౌడర్లన్నింటినీ కూడా పేదవాళ్ళకి దానం చేయాలి. ఈ విధంగా మిరియాలని కొంచెం ఉప్పుని తీసుకొని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి దాన్ని బలిపీఠం పైన గుడి దేవాలయంలో ఉన్నటువంటి బలిపీఠం మీద వేసేయాలి. ఈ రకమైనటువంటి ఇవన్నీ కూడా పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ రాశి వారి అందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు. శుభమస్తో.